నాయన రాష్ట్రానికే లీడర్ అవ్వాలన్నది మీ తాత కోరిక. దానికి శాంపిల్గా తన బలమేంటో చూపించాలని మీ బాబాయిని ఎమ్మెల్యే చేయాలనుకున్నాడు మీ నాయన. మీ సపోర్ట్తోనే ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వచ్చాను జితేంద్ర గారు. కానీ ఇప్పుడు సడన్ గా మీ తమ్ముడు కోసం నన్ను తప్పుకోమంటాం కరెక్ట్ కాదు కదా సార్. ఈసారి మా అధిష్టానం వరకు నాకు టికెట్ కన్ఫర్మ్ చేసింది సార్. బ్యాక్ స్టెప్ వేయలేను. సర్వేలన్నీ నాకు సపోర్ట్గా ఉన్నాయి సార్. నేను కూడా బ్యాక్ స్టెప్ వేయలేను. పర్లేదు తీసుకోండి. నాకు 20 years ఏజ్లో అనుకుంటా సేమ్ ప్రాబ్లం. టికెట్ కోసం మా నాన్నతో ముగ్గురు పోటీకి వచ్చారు. ఒకడు పిలిచి మాట్లాడదాం అన్నాడు. చీప్ అయిపోతాం వద్దన్నాను నాన్న. ఇంకొకటి డబ్బులతో కొనేద్దాం అన్నాడు. కిక్ లేదన్నాడు. మరొకడు ఏం చేద్దాం అన్నాడు. మా వాడు చూసుకుంటాడులే అన్నాడు నాన్న. ఏం చేసి ఉంటానంటావు? నేనేదైనా చేసేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే నాకు తెక్కతో పోతే అప్పుడు చంపిన విధానం చూసి ఇప్పటికీ మాకు అక్కడ పోటీయే లేదు సార్ మేము పోటీలో ఉండం సార్. తమ్ముడు వెనకాలే ఉంటాం సార్. మమ్మల్ని వదిలేయండి సార్. వీళ్ళు సరే అన్నయ్య, మరి ఆ సింహాచలాన్ని ఏం చేద్దాం? వాడి వెనకాల ఎవడున్నాడో తెలుసు కదా. చంపితే చావడని వాడు ఎవడైనా ఉంటే చెప్పు. నువ్వు